బ్రో సీజన్ 8 బిగ్ బాస్ అవును ఏంటి నువ్వు సెలెక్ట్ అయ్యమంటున్నారు అంత లేదన్నా నేను బిగ్ బాస్ అసలు 100 సార్లు చెప్పినా అసలు నేను బోను కూడా చాలా మంది అడిగారు అంటే నువ్వు ట్రై చేయొచ్చు కదా బ్రో అది అంటే నేను అసలు ట్రై కాదు కదా అటు సైడ్ కూడా పోను అసలు నాకు వద్దు బ్రదర్ ఆ బిగ్ బాస్ కు పెద్ద దండం బ్రదర్ అసలు మామూలుగా లేదు అసలు సీజన్ లో చూసా మామూలు చూస్తా అంటే చూసిన మట్టుకే కానీ బిగ్ బాస్ మీద ట్రై చేయాలనో లేకపోతే బిగ్ బాస్ మీద ఉన్న అందరి మీద సైట్లలో రాసిరు చాలా మంది కూడా మామూలు వేసిన వాళ్ళకి కూడా దండం పెట్టినా తీసేయరు ఆయన వద్దా మనకు వద్దా బిగ్ బాస్ వద్దు మనకి హ్యాపీగా సినిమాలు చూసుకున్నా లేదంటే ఏదో క్యారెక్టర్లు లేదా రివ్యూ చెప్పుకొని బతికేదా కానీ ఇలాంటి వద్దా ఆయన ఎప్పుడైనా ఉంటే పాజిటివ్ అని ఉండాలి లేకపోతే నెగిటివ్ ఉండాలి లేదంటే అటు ఇటు కాకుండా మాత్రం అసలు ఉండదు నేను ఎప్పుడు హ్యాపీగా ఇలాగే ఉంటాను సీజన్ 8 కోసం అయితే వెయిట్ చేస్తున్నా కాకపోతే అలా జరిగే రాజకీయాలు కానీ కుట్రలు కానీ మామూలుగా అసలు నిజంగా పొలిటికల్ లీడర్లు కూడా అంతగానో వస్తుంది అసలు మామూలు రాజకీయాలు అన్నా నాకు తెలిసిన కాడికి అయితే ఇప్పుడు ఈసారి వచ్చే వాళ్ళు చాలా మంచి అంటే వచ్చే వాళ్ళు మంచి వాళ్ళు అలాగే నాకు మంచి వాళ్ళు ఎందుకంటున్నా అంటే ప్రతి కేటగిరీ నుంచి తీసుకుంటారు అంటే ఒక సీరియల్స్ నుంచి కొంతమందిని తీసుకోరు యాంకరింగ్ నుంచి కొంతమందిని తీసుకోరు సినిమా ఇండస్ట్రీలో హీరోలకు సంబంధించి కొంతమంది తీసుకోవడం ఒకరిద్దరు హీరోయిన్లు రావడం చాలా బాగా అనిపిస్తుంది అలాగే సీరియల్ ఆర్టిస్ట్ నాకు ఇష్టమైన వాళ్ళు ఎందుకులేదు మళ్ళీ ఎందుకంటే నేను వాళ్ళకే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కానీ అలా వద్దులే కానీ అందరు మంచిగా అసలు లేదు నిజంగా నాగార్జున గారు అసలు సూపర్ అసలు ఎక్కడ కూడా తన ఎనర్జీ లెవెల్ కానీ గేమింగ్ పరంగా కానీ అంటే ఒకరికి సపోర్ట్ చేసినట్టుగా మాత్రం ఎక్కడే ఉండదు ఎవరికైనా ఎవ్రీవన్ ప్రతి ఒక్కరిని లేదు అసలు నిజంగా అంత చేసి నాకు తెలిసి నాగార్జున గారు చేయాలి లేదంటే ఎన్టీఆర్ గారు చేయాలి లేదంటే బాలయ్య బాబు అనుకుంటా ఇంకా బాలయ్య బాబు అయితే ఇంకా అల్టిమేటెడ్ అంటే ఇప్పుడు నాగార్జున గారు అయితే చేసినప్పుడు ఎలా చూస్తారో అంతకు డబల్ చూస్తారు బాలయ్య బాబు అయితే అదైతే ఎక్కడ అసలు మామూలు ఉండే కాంప్రమైజ్ ఉండదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది నాగార్జున గారి కంటే నాకు తెలిసి బాలకృష్ణ గారు వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది నాకైతే థ్యాంక్ యూ అన్న